ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇంతవరకు మనమందరం కలిసి పునరుత్థాన దినమందు దేవుని సన్నిధిలో దేవుని స్తుతించి ఆరాధించే గొప్ప కృపను దేవుడు మనకిచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే అద్భుతమైన సాక్ష్యాలను మనం విన్నాం. దేవుడు చేసిన మేళ్లను, దేవుడిచ్చిన ఆరోగ్యమును, స్వస్థతను బట్టి మనము సాక్ష్యాలు పంచుకున్నాం. అందుని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. జోరుగా గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో దేవుని సేవకులు పాస్టర్ డానియల్ ప్రణీత్ మన మధ్యలో ఉన్నారు. ఆయన మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. చెక్. హలో, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఇంకా కొంచెం సౌండ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునాక. మీరందరూ క్షేమంగా బాగా సంతోషంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. అవునా? ఆమెన్ చెప్పండి. ఆరోగ్యంగా లేకపోయినా ఆమెన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకుందాం. ద బుక్ ఆఫ్ హీబ్రూస్ 10th చాప్టర్. స్తోత్రం ప్రభువా. రెండు మూడు వచనాలు చదువుకుందాం. 23వ వచనము, 26వ వచనము, తర్వాత 32 నుంచి చదువుకుందాం. ఓకేనా? నేను చదువుతున్నాను, వినండి. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. అదే మీరు రామని అంటారేమో వెయిట్ చేస్తున్నారు. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా కావాలని తెలిసి పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు. 32వ వచనం. 32వ వచనం చదువుతున్న జాగ్రత్తగా గమనించండి. అందరూ బైబిల్ చూడండి. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఎలాగనగా మీరు ఖైదుల్లో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదిన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకుంటుంది. ఇక్కడ గంట ఆగిన ఆమె చెప్పరు తెలుసు. కాబట్టి చెప్పండి. కాబట్టి అనండి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ఒకసారి నాతో పాటు చెప్తారా? కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఈరోజు నా ప్రసంగాంశము మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవుని ఆత్మ మా మధ్యలో సంచారము చేయండి తండ్రి. మా మధ్యలో కరండి ప్రభువా. నీ ప్రసన్నత సమస్తానికి అందం తీసుకొస్తుంది ప్రభువా. నీ సన్నిధి సమస్తానికి ఒక అర్థాన్ని తీసుకొస్తుంది ప్రభువా. మీరుంటే తండ్రి మా మాటలు వ్యర్థం కాదు నాయన. మీరుంటే ప్రభువా మా జీవితాలు వెలిగింపబడతాయి ప్రభువా. మీరుంటే మా జీవితాలు బాగుపడతాయి నాయన. మీరు మాతో రండి, మాతో మాట్లాడండి ప్రభువా. నీ పాద సన్నిధిలో తండ్రి కూర్చున్నామనైనా నీ మాటతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నిలబడుతున్న నేను కాదు ప్రభువా, మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నన్ను నీ శిలువ చాటున మరుగుపరుచుకొని సమస్త నీ చేతికి అప్పగిస్తూ యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. బిగ్గరగా ఆమేన్ అంటారా? హల్లెలూయా. అయితే మీరు వెలిగింపబడిన మీదట అంటే అర్థం ఏంటి? దేవుడు మన దీపాన్ని వెలిగించిన తర్వాత అంటే
దేవుడు మన జీవితాన్ని బాగు చేసి మనం రక్షించుకొని మన ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకొచ్చిన తర్వాత, మనల్ని వెలిగించిన తర్వాత, ఆరిపోయిన దీపాన్ని వెలిగించిన తర్వాత, ఎక్కడో పాపంలో కొట్టుకుపోవాల్సిన మనము, ఎక్కడో ఏదో జీవితం బతకాల్సిన మనము, దేవుడు తన అద్భుతమైన ప్రేమతో మనల్ని కాచి కాపాడి గొప్ప రక్షణ దయచేసి తన సత్వ గల ఈ సంఘంలో నిలబెట్టాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీరు వెలిగింపబడిన మీదట, యేసుక్రీస్తు నమ్ముకున్న వెంటనే ఏమవుతుందండి? మనకి కొత్త ఇండ్లు వస్తుందా? కొత్త పొలాలు వస్తాయా? ఏమొస్తాయి? యేసుక్రీస్తు నమ్ముకుంటే ఏమొస్తుంది? కొత్త జాగాలు వస్తాయా? ఏమొస్తుందండి? యేసుక్రీస్తు నమ్ముకోండి మీ రోగాలు పోతాయి, యేసుక్రీస్తు నమ్ముకోండి మీకు డబ్బులు వస్తాయి, యేసుక్రీస్తు నమ్మండి నీకు అప్పులు తీరుతాయి. అవునా? కానీ ఇక్కడ ఏంటి విచిత్రంగా చూడండి, మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము. హల్లెలూయా. ఒక నిజం చెప్పనా, యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత ఆశీర్వాదాలు వస్తాయేమో నాకైతే తెలియదు, కానీ శ్రమలు వస్తాయండి ఖచ్చితంగా. హల్లెలూయా. శ్రమలు భయంకరంగా వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయిలేండి. అది కాదనట్లేదు. అసలు యేసుక్రీస్తు నమ్ముకోవడమే గొప్ప ఆశీర్వాదం. శ్రమలు ఖచ్చితంగా వస్తాయంటారా లేదంటారు? చెప్పండి. యేసుక్రీస్తు నమ్ముకున్నాక కష్టాలు వచ్చినాయి లేదా? చేతుల పైకి ఎత్తండి. నేను చెప్పా ఆన్సర్ కరెక్టేనా? యేసుక్రీస్తు నమ్మక ముందు కష్టాలు ఉన్నాయా లేదండి? ఉన్నాయి. యేసుక్రీస్తు నమ్మక ముందు కష్టాలు ఉన్నాయి, యేసుక్రీస్తు నమ్ముకున్నాక బహుశా డబల్ అయినాయేమో కష్టాలు. అవునా? ఒక మాట చెప్పనా, కష్టాలు డబల్ అయినాయి కానీ ఒక ధైర్యం అయితే ఉంది మనకు. ఆమేన్. యేసుక్రీస్తుని నమ్ముకుంటే శ్రమలు ఉండవని చెప్పట్లేదు. యేసుక్రీస్తు నమ్ముకుంటే జీవితం హైవేలో పోయినట్టు ఉండదు. యేసుక్రీస్తు జీవితం బాగా నమ్ముకుంటే వెంటనే ఫుల్ హ్యాపీగా ఉండదండి. బహుశా శ్రమలు డబల్ అయితేమో కానీ ఒక మాట చెప్పినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఒక విచిత్రమైన ధైర్యం వచ్చేస్తుంది లోపల. హల్లెలూయా. ఆమేన్. బిగ్గరగా ఆమేన్ చెప్పట్లేదు మీరు. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించి, ఆ సహించిన పూర్వ దినములను జ్ఞాపకము చేసుకున్నాడు. ఒక మంచి మాట చెప్తాను వినండి. అందరు నాకు ఆన్సర్ చెప్పాలి. అందరు నాకు ఆన్సర్ చేయలేకొచ్చారు. ఇంతవరకు మీరు యేసుక్రీస్తు, ఇది కొత్త వరకు అడగట్లేదు, కొంచెం యేసుక్రీస్తు నమ్ముకున్న కనీసం ఒక నెల అయినా పర్లేదు, ఒక సంవత్సరం అయినా పర్లేదు, సీనియర్ అయితే ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. మీరు ప్రార్థన చేసుకుని ఏదైనా కష్టం నుంచి బయటపడ్డారా? నా క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. డబ్బులుండి కాదు, బలగం ఉండి కాదు, ప్రార్థన చేసుకుని ఏదైనా కష్టం నుంచి బయటకు వచ్చారా? వస్తే చేతులు బాగా ఎత్తండి. బాగా ఎత్తండి. అది చిన్న కష్టమైనా పెద్ద కష్టమైనా కానీ, ఎగ్జామ్లో పాస్ కానివ్వండి, ఏమన్నా కానీ మళ్ళీ క్వశ్చన్ బాగా ఉండండి. ప్రార్థన చేసుకొని అంటే మొత్తం దేవుని మీద ఆధారపడి, యేసుప్రభు లేకపోతే కార్యం జరిగేది కాదు. ప్రార్థన చేసుకొని మీరు బయటకు వచ్చిన కష్టాలు ఏమైనా ఉన్నాయా? సూపర్. అలా వస్తేనే మీరు క్రైస్తవులు. ఆమేన్. అలా వస్తేనే మీరు నిలబడినట్టు. అవునంటారా లేదంటారా? ఒక మాట చెప్పనా, నేను చెప్పే మాట నిజమో కాదు మీరే చెప్పండి. యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఒక రకమైన ఏమంటారు, అది ఒక ధైర్యం, ఒక నమ్మకం ఉంటుంది. దేవుడు మనల్ని కాపాడుతాడు, మంచిదే. కానీ ఒక కష్టం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక అసాధారణమైన విశ్వాసం వస్తుంది. అవునంటారు కదంటారు? ఒక శ్రమ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక అసాధారణమైన విశ్వాసం వస్తుంది. ఎంతమంది నమ్ముతారు ఆ మాట? శ్రమకు ముందు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే, ఆ శ్రమ నాకు రావడం మేలైంది. ఆ కీర్తనకారుడు అంటాడు కదా, ఆ శ్రమ రావడం నాకు మేలాయను. అసలు శ్రమ మేలు ఎట్లవుతుంది తెలుసా? యేసుక్రీస్తు ఆ శ్రమలో ఉన్నప్పుడు శ్రమ మేలైపోతుంది. శ్రమ వచ్చి మంచి పని అయింది ప్రభు అనిపిస్తుంది. హల్లెలూయా. అలా రాలేదంటే ఇంకా నువ్వు యేసుక్రీస్తుని సరిగ్గా టేస్ట్ చేయలేదని అర్థం. నిజంగా ఒక క్రైస్తవ జీవితాన్ని అనుభవించలేదని అర్థం. ఒక మాట చెప్పునా, రక్షించబడిన వెంటనే యేసుక్రీస్తు తన టేస్ట్ చూపించాలంటే తీసుకుపోక సముద్రంలో పడేస్తాడు, మధ్యలో సముద్రం పడేస్తాడు. ఆ మునిగిపోతున్న టైంలో వచ్చి చేతిపట్లు లేపుతాడు. అప్పుడు అర్థమవుతుంది ఆయన శక్తి ఏంటో. హల్లెలూయా. యేసుక్రీస్తుని నేను సముద్రంలో పడేయలేదంటే ఇంకా నువ్వు ఆయన పర్మిషన్ ఇవ్వలేదని అర్థం, ఇంకా నువ్వు ఆయనకి దగ్గరగా రాలేదని అర్థం. క్యాన్ గాడ్ ట్రస్ట్ యూ విత్ ట్రబుల్? దేవుడు నిన్ను శ్రమతో నమ్మగలడా? ఏం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఒక మాట చెప్పనా, మనం దేవుడిని నమ్ముతాం కరెక్టే,
దేవుడు కూడా మన మీద ఆ నమ్మకం రావాలి. అంటాడు, యో నా భక్తుని ఒకటి చూసినావా, వాడిని తీసుకుపోయి సముద్రంలో వేసినా ఏమండు, చచ్చిపోయినా కూడా నన్ను ప్రేమిస్తాడు. అలాంటి యోబు. అలాంటి సాక్ష్యం దేవుడు మనకి ఇవ్వగలడా? ఎప్పుడు ఇస్తాడు తెలుసా అండి? ఎప్పుడు ఇస్తాడు తెలుసా? ఈ బహుశ్రమలు పొందిన తర్వాత. చూడండి ఆ మాట చూడండి, నాకు చాలా చాలా బాగా నచ్చిందండి ఈ మాట. మీరు వెలిగింపబడిన మీదట, నేను వెలిగింపబడమే పెద్ద అద్భుతం అనుకున్నాను. కాకపోతే వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఆమె చెప్తారా గట్టిగా? ఒక విధంగా చూస్తే మంచి మాట అండి ఇది. ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించట చేత 10 మందిలో ఆరడి పడితిరి. 10 మంది ముందు నీకు అవమానం జరిగింది. కన్నడలో చాలా బాగుంటుంది అన్నమాట. హీగిరలాగి నీవు అదేనా, ఎన్నో వచ్చిన నెక్స్ట్ వర్స్. ಕೆಲವುಸಾರಿ ನೀವು ನಿಂದೆಗಳನ್ನು ಸಂಕಟಗಳನ್ನು ಅನುಭವಿಸಿ ಹಾಸ್ಯಕ್ಕೆ ಗುರಿ ಆದಿರಿ. ఒక మాట చెప్పనా, యేసుక్రీస్తు నమ్ముకుంటే మొత్తం పూలబాటే కాదు. యేసుక్రీస్తు నమ్ముకుంటే అందరు వచ్చి సన్మానం సత్కారాలు చేయరు. యేసుక్రీస్తు నమ్ముకుంటే అందరు నిన్ను హాస్యానికి గురి చేస్తారు, నవ్వుతారు నిన్ను చూసి. ఏం దిగుతారా దానిలోకి పోయి, క్రిస్టియన్లు అయినారంట, దిగినారంట, యేసుప్రభు అంట, మన కులదేవుడు మర్చిపోయారు మీరు. అవునా కదండి? ఆల్మోస్ట్ అందరికీ అనుభవం ఉంది ఇక్కడ, అందరికీ అనుభవం ఉంది. అవునట్టు కదంటారా? 10 మందిలో మర్యాద తీసినట్టు లేదండి మీది. అందరికి పెళ్ళిళ్ళు పిలిచి మిమ్మల్ని అందరూ పిలవకుండా, ఫంక్షన్లకు పిలిచి మిమ్మల్ని ఏదో కాదన్న వాళ్ళు చేసినట్టు చేయకుండా చేసేసి, వీళ్ళకి మాకు సంబంధం లేదన్నట్టుగా వాళ్ళు పిలిచినా మనకు పోయి ఇష్టం లేదనుకోండి, అది వేరే మాట. ఏదో చాలా దూరం పెట్టేసి. అవునా? ఒక మాట చెప్పనా, బైబిల్ అంటా ఉంది. బైబిల్ తెలుసండి, దేవునికి తెలుసా మాట. 10 మందిలో మీరు ఆరడి పడితే అంటే నిన్ను అవమానికి గురి చేశారు. నిన్ను హాస్యం అంటే ఒక లాఫింగ్ స్టాక్ అంటే నువ్వు ఒక కామెడీ పీస్ అయిపోయినావు, గేజింగ్ స్టాక్. అందరూ చూసుకొని నవ్వుకోవడానికి ఒక కామెడీ పీస్ అయిపోయినావు నువ్వు. 10 మందిలో నువ్వు ఆరడి పడుతుంది. అవన్నీ తెలుసండి దేవునికి. మీ కుటుంబాన్ని అవమానపరిచారు. ఎందుకండి? మీరు వెలిగింపబడినారని, మీరు యేసుక్రీస్తు నమ్ముకున్నారని. ఎన్ని కష్టాలు చూడండి, శ్రమలు వచ్చినాయా, గొప్ప పోరాటం జరిగిందా, 10 మందిలో అవమానం జరిగిందా? మళ్ళీ చూడండి, మీకు అవమానం జరిగింది. అలాగే మీరు చర్చికి పోయినారు కదా, మీరు చర్చికి సంబంధించిన వారు కదా, చర్చికి వచ్చిన కష్టం మీకు కూడా వచ్చినట్టే. అంటే ఎవరికైతే కష్టం వచ్చిందో వాళ్ళతో పాటు మీరు ఉన్నారు కదా, మీకు కూడా వచ్చినట్టే. అది అంటే మీకు శ్రమ వచ్చింది, శ్రమ వచ్చిన వారితో మీరు ఉన్నారు. అంటే అన్ని రకాలుగా మైనస్ పాయింట్లే ఉన్నాయి. అవునంటారు కదంటారా? నేను చెప్పేది అర్థమవుతుంది మీకు. కానీ విచిత్రం ఏంటో కానీ వీటన్నిటి మధ్యలో నుంచి, ఇప్పుడు చెప్పాలి మీరు, వీటన్నిటి మధ్యలో నుంచి, ఈ శ్రమల మధ్యలో నుంచి, ఈ అవమానం మధ్యలో నుంచి వెలిగింపబడిన తర్వాత ఇవన్నీ ఆశీర్వాదాలు లిస్ట్ చేయాలి. యాక్చువల్లీ యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత కొత్త ఇండ్లు వచ్చింది, కొత్త కారు వచ్చింది, కొత్త జాబ్ వచ్చింది, ఇవన్నీ రావాలి యాక్చువల్లీ. కానీ ఇవన్నీ లేవు. ఏమున్నాయి? యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత శ్రమలు, పోరాటము, సముద్రము, అది ఇది, అవమానము, 10 మందిలో మర్యాద పోయా, ఇవన్నీ. కానీ పౌలు అంటాడు, వీటన్నిటి మధ్యలో నుంచి ఒక ఒలివ దాన్ని పిండితే ఏమొస్తుందండి బయటికి? ఆయిల్ వస్తుంది కదా. గ్రౌండ్ పిండితే ఏమొస్తుంది? ఆయిల్ వచ్చినట్టుగా నేను పిండినప్పుడు దాంట్లో నుంచి ఏమొచ్చిందంటే ఒక ధైర్యం వచ్చిందంటండి. ఆమె చెప్పట్లేదు ఎవరు? వీటన్నిటి మధ్యలో ఇవన్నీ నిన్ను పిండేసినప్పుడు వీటన్నిటి నుంచి ఒక్కొక్కటి వచ్చింది. అదేంటంటే ధైర్యం వచ్చింది. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, ఈ ధైర్యం మీకు మామూలుగా రాలేదు. ఈ ధైర్యం మీకు మామూలుగా వచ్చింది కాదండి. ఈ ధైర్యం డబ్బులతో కొనలేదు మీరు. ఈ ధైర్యం మీకు ఎక్కడ వచ్చిందంటే సముద్రంలో మునిగిపోతున్నప్పుడు, ఇంకా ఊపిరాడదరా బాబు అనుకున్నప్పుడు, ఆ టైంలో దేవుడు నేను లేపాడు చూసావా, అక్కడి నుంచి నువ్వు పైకి వస్తున్నప్పుడు, ఆ పైకి వస్తున్న కేవలం శరీరం పైకి రాలేదు, దాంతోపాటు ఒక నిశ్చలమైన విశ్వాసం బయటకు వచ్చింది, దాంతోపాటు ఒక ధైర్యం వచ్చింది, దాంతోపాటు ఒక దమ్ము వచ్చేసింది బయటికి. హల్లెలూయా. అంత మునిగిపోయినప్పుడు కేవలం ఒకసారి అగండి, నువ్వు ఒక్కసారి మునిగితే నెక్స్ట్ టైం నువ్వు మనిషిగా మునుగుతావు, బయటకు వస్తున్నావు కేవలం మనిషిగా రావు. నీతో పాటు అభిషేకం వస్తుంది, నీతో పాటు ధైర్యం వస్తుంది, నీతో పాటు విశ్వాసం వస్తుంది, నీతో పాటు ఎక్కడనే ఒక రోషం వస్తుంది. ఆమేన్. అందుకే చూడండి ఇక్కడ 35వ వచనం చూడండి. కాబట్టి చెప్పండి, కాబట్టి అనండి. కాబట్టి మీ ధైర్యమును తెచ్చుకొనడం ఉందా, విడిచిపెట్టడం ఉందా? విడిచిపెట్టకుడి. అక్కడ కాబట్టి ధైర్యము తెచ్చుకొనడం లేదు. అంటే
మీకు లేదు ఇప్పుడు తెచ్చుకొని చెప్పట్లేదు, మీకు ఆల్రెడీ ఉంది, దాన్ని విడిచిపెట్టొద్దు. ఆ శ్రమల నుంచి ఒక ధైర్యం వచ్చింది నీకు. ఆ ధైర్యం చాలా కాస్ట్లీ ధైర్యం. అది ప్రపంచంలో ఎవడు ఇవ్వలేని ధైర్యము. అది నీ పర్సనల్ ధైర్యము, అది నీ కష్టం నుంచి వచ్చిన ధైర్యము, అది నీ శ్రమల నుంచి వచ్చిన ధైర్యము, అది నీ కన్నీరు నుంచి వచ్చిన ధైర్యము. దాన్ని విడిచిపెట్టొద్దు. అదే హల్లెలూయా. ఇది అందరిస్తే రాదు. ఇది ఎన్ని ప్రసంగాలు, 100 ప్రసంగాలు చేసినా వచ్చే ధైర్యం కాదు ఇది. ఐసీలో కూర్చొని ఏమైపోతుంది, చచ్చిపోతాడా బతుకుతాడో అని కన్నీటిమయమైనప్పుడు, ప్రభు నీవు తప్ప ఎవరు దిక్కులేరు ప్రభు అని ఆ ఐసీ నుంచి బయటకు వస్తున్నప్పుడు కేవలం మనిషి బయటికి రావట్లేదు, ఒక ధైర్యం బయటకు వస్తూ ఉంది. నేను చెప్పేది అర్థమవుతుందండి? ఈ ధైర్యం ఊరికి వచ్చింది కాదు. ఇది శ్రమల నుండి పిండితే వచ్చిన ధైర్యం. ఇది కష్టాన్ని పిండితే వచ్చిన ధైర్యం. ఇది ఎన్ని సంవత్సరాలు సాతాను నిన్ను చంపేయాలనుకొని నేను నానా చిత్రహింసలు పెడుతున్నప్పుడు దానిలో నుంచి వచ్చిన ధైర్యం. ఇది ధైర్యము ఊరికొచ్చింది కాదు. ఇది ఊరికొస్తే ఊరికే పోతుంది. అందుకే యోబు అంటాడు కదా, యోబు గ్రంథంలో, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా. ఇది భక్తిల నుంచి వచ్చిన ధైర్యం అండి. ఇది మామూలు ధైర్యం కాదు. నా వెనకాల ఒక 10 మంది ఉన్నారన్న ధైర్యం కాదు. నా బ్యాంకులో కోట్లు డబ్బులు ఉన్నాయన్న ధైర్యం కాదు. నాకు ఒకటే ధైర్యం ఏమంటే, అన్ని పోయినా లాస్ట్కి నాకు ప్రాణం పోయినా కూడా నన్ను పైకెత్తేవాడు ఒకడు ఉన్నాడు. అదే ధైర్యం. హల్లెలూయా. సర్వశక్తుడు అన్యాయము చేయడు. ఆయన విడనాడే దేవుడు కాదు. ఆయన ఎన్నటికి విడనాడునా లేదు. ఈ మాట నేను చెప్పాలను, అర్థమైందండి మీకు? అర్థం కావాలి ఈ మాట. అర్థమైందా లేదా? చెప్పండి ఒక మాట త్వరగా చెప్పండి. అర్థమైందా లేదా? కాబట్టి మీ ధైర్యమును, అందుకే ఈ ధైర్యం అని లేదు. ఏం ధైర్యం ఇది? ఇది ఎవరిది? ఇది నీది. ఇది అందుకే నీకు కష్టాలు గుండా పోకపోతే, శ్రమలు గుండా నీకు ధైర్యమే లేదు. మరి నీ పర్సనల్ ధైర్యం అనేది లేదు. అందుకే నీ ధైర్యం నీకు లేనప్పుడు అందరు బాగుంటావు, నువ్వు బాగుంటావు. ఏదైనా కొంచెం కష్టం వస్తే వెళ్ళిపోతావు బయటికి. ఎందుకంటే నీకేం లేదు, నీ పర్సనల్ ధైర్యం లేదు. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. మీ ధైర్యమును విడిచిపెట్టు. అక్కడ చూడండి, హగాదరే నిమ్మ ధైర్యವನ್ನು అలా వదిలేకండి దాన్ని. ఎందుకు తెలుసా? మీరు వదిలేకుండా అలాగే ఉండగలిగితే ఏమవుతుంది చూడండి ఏమవుతుందంట, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ధైర్యం వచ్చింది కరెక్టే. ఈ ధైర్యం వల్ల మనకు ఒరిగేదేంటి మరి చెప్పండి? ఈ ధైర్యం వల్ల ఏమొస్తుందంట? ఒక గొప్ప బహుమానము. మొదటి బహుమానం చెప్తాను ఫస్ట్. దీన్ని బట్టి మీరు ఫస్ట్ హ్యాపీ కావాలి. హ్యాపీ కావడం నేర్చుకోండి. మొదటి బహుమానం ఏంటంటే, ఆయన అతి త్వరలో రాబోతూ ఉన్నాడు. అదే గొప్ప బహుమానం. ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. ఇంకా కొంతకాలమే ఈ లోకంలో, కొంతకాలం ఈ లోకము, అది పాట ఉంది కదా. సరే, ఇంకా కొంతకాలమే యేసుక్రీస్తు అతి త్వరలో రాబోతున్నాడు. ఆమేన్. చూడండి, అసలు సంతోషపడట్లేదు మీరు. యేసుక్రీస్తు అతి త్వరలో మీకు కొత్త ఇండ్లు ఇవ్వబోతున్నాడు. అదే అంటారు, దీనికి అంటారు. యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు అంటే వస్తే నాకేంటి. అదే అతి త్వరలో మనకు దేవుడు ఒక గొప్ప బహుమానం ఇవ్వబోతా ఉన్నాడు. ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ ఆల్. ఆయన అతి చూడండి, అక్కడ చూడండి 37వ వచనం చూడండి. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనక తీసిన ఎడల అతని యందున ఆత్మ సంతోషము ఉండదు. ఆత్మకు సంతోషం ఉండదు. అదొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. జాగ్రత్తగా వినండి. ఇంతసేపు నేనేం చెప్పండి? ధైర్యం గురించి చెప్పాను కదా. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంట? ఇది మన ధైర్యం, అవునా? కరెక్ట్ టైంలో మనం ధైర్యం పెట్టుకోకుండా ఆ విశ్వాసాన్ని కోల్పోయినామంటే దేవునికి చాలా దుఃఖం అవుతుందంటండి. అంటే ఆ శ్రమల నుంచి వస్తున్నప్పుడు నేను ఎంత ధైర్యం ఇచ్చాను కదా, అంత సాక్ష్యం ఉంది కదా, ఆ సాక్ష్యాన్ని అలాగే పెట్టుకొని కరెక్ట్ కష్టకాలంలో ఆ ధైర్యాన్ని మర్చిపోతే ఆయనకు సంతోషం ఉండదండి. అంటే ఆయన ఆత్మకు దుఃఖం అవుతుందంట. అందుకే చూడండి 26వ వచనం చూడండి ఒకసారి. 26వ వచనం, మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, యేసుక్రీస్తు ఎంత మంచివాడో, యేసుక్రీస్తు ఎంత సత్యవంతుడో, ఆయన కృప ఎలాంటిదో అనుభవపూర్వకముగా, మామూలుగా కాదు, ఎలాంటిది ఇది? అనుభవ జ్ఞానం పొందిన తర్వాత కావాలని బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల.
అంత గొప్ప అనుభవం పొందిన తర్వాత యేసుక్రీస్తు మంచితనం చూసి కావాలని బుద్ధిపూర్వకంగా ఆయన వద్దు అంటే అదే కావాలని చేస్తే దానికి క్షమాపణ ఉందంటారా? చూడండి, నేను చెప్పే మాటలు కదండి, ఇక్కడ ఏముంది చూడండి. ఇక్కడ చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు కానీ న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. హల్లెలూయా. నేనే చెప్పడం ప్రయత్నం చేస్తున్నానంటే అనుభవ జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు. అది కొంచెం ఆ ధైర్యాన్ని మనం మనసులో పెట్టుకోవాలి, ఆ నెమ్మదిని మనసులో పెట్టుకోవాలి, కరెక్ట్ టైంలో వదిలేయకూడదండి. సరే, ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకెళ్తాను. ఇది ఈ వాక్యానికి సంబంధం లేనట్టుగానే ఉంటుంది ఈ ఎగ్జాంపుల్, కాకపోతే ఒకసారి మనం గమనిద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయం చూడండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం చదువుతారా? చదవనా? మోషే మిథ్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని. చాలు, అంతవరకు ఆగండి. మోషే ఏం చేస్తున్నాడంట? అందరు చెప్పాలి. మోషే ఏం చేస్తున్నాడంట? చెప్పండి అమ్మా. తన మామ యొక్క మందను మేపుచున్నాడు, గొర్రెల మందను మేపుతూ ఉన్నాడు. ఈ వాక్యం మామూలుగా చదివితే మామూలుగా ఉంటుంది, కానీ ఒక్కసారి అక్కడ ఆగితే ఎంత పని అయిపోయింది కదా అనిపిస్తుంది. అరే మోషే ఏంటి, గొర్రెల కాపరి ఏంటి? ఒక మాట గమనించాలి, మీరు గమనించాలి. అసలు మోషే జీవితం, అసలు మోషే ఎవరో తెలుసా? అసలు ఫస్ట్ పాస్టర్ ఆయనే అండి, ఫస్ట్ సంఘ కాపరి ఆయనే. అసలు సంఘం అంటే సంఘ కాపరి ఆయనే. గమనించండి ఒకసారి, ఆయన ఎంత హోదా, ఆయన అసలు ఆ మనిషి ఏంటి, అసలు ఆయన అభిషేకం ఏంటి, ఆయన స్థాయి ఏంటి, అసలు గొప్ప ఆయన. ఒక మాట చెప్పనా, అసలు ఆయన పుట్టుకలోనే గొప్పతనం ఉందండి. ఆ టైంలో రాజు అందరు బిడ్డల్ని చంపేయాలని అని ఆజ్ఞ ఇచ్చాడు, కానీ మోషే మాత్రం బతికి బయటపడ్డాడు దేవుడి యొక్క గొప్ప కృప ద్వారా. అది బతికి బయటపడి ఎక్కడ బయటపడినాడు? కరెక్ట్ పోయి రాజగృహంలో పడినాడు. పోయి పెరుగుతున్నప్పుడు ఎలా పెరుగుతున్నాడండి? రాజకుమారికి కొడుకులాగా పెరుగుతూ ఉన్నాడు. అంటే ఎంత హోదా చూడండి, ఇది అసలు మామూలు హోదానా? అది ఒక రాజకుమారుడిలాగా పెరుగుతూ ఉన్నాడు. రాజకుమారుడు కాకపోయినా రాజకుమారులాగా పెరుగుతూ ఉన్నాడు. అంటే ఎవరికీ లేని ఫెసిలిటీస్ ఆయనకు ఉన్నాయి. ఎట్లా పెరిగింటాడండి, ఎట్లా బట్టలు వేసింటాడు. వాళ్ళకున్న జ్ఞానము ఇప్పటికీ మనం రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఈజిప్షియన్స్కున్న జ్ఞానం అక్కడ చదువుకున్నాడు ఆయన. అంత జ్ఞానం, మంచి భయంకరమైన చదువు ఉంది, భయంకర హోదా ఉంది, మంచి బాడీ బిల్డర్ ఎందుకంటే గుద్దుతో ఒకటి చచ్చిపోయినాడు అక్కడ. మంచి శక్తి ఉంది ఆయనకి, అంత పవర్ఫుల్ వ్యక్తి. పుట్టినప్పుడేమో పుట్టి పెరిగినంత వరకు ఏమో భయంకరంగా మంచి ఒక హోదా రాజులకు బతికాడు. లాస్ట్కి చనిపోయేటప్పుడేమో 25 లక్షల మందిని ఐగుప్తు నుంచి తోలుకొని వచ్చిన ఒక నాయకుడిలాగా, ఒక లీడర్ లాగా ఉన్నాడు. ఇక్కడ ఒక రాజకుమారుడు లాగా ఉన్నాడు, ఇక్కడ ఒక లీడర్ లాగా ఉన్నాడు. ఎంతమందికి? కొన్ని లక్షల మందిని నడిపించాడు. సముద్రాన్ని 2 పాయలు చేశాడు. మామూలు వ్యక్తి కాదండి. 2 పక్కల ఒక ఎక్స్ట్రీమ్స్, అద్భుతమైన హై ప్లేసెస్లో ఉన్నాడు. కానీ మధ్యలో వచ్చేటప్పటికి మోషే గొర్రెల కాపరి ఒంటరిగా ఉండి అరణ్యం ఏం చేస్తున్నాడట? గొర్రెలు కాస్తా ఉన్నాడు. అసలు పొందిక ఏం లేదండి అసలు ఈ స్టోరీకి. అసలు ఏమంటారు, ఇప్పుడు షేక్స్పియర్ ఒక మాట, ఒక దాంట్లో ఒకటి ఉంటుంది, నువ్వు చెప్పే కథ ఎట్లుందంటే ఇట్స్ లైక్ అ ఫుల్ స్టోరీ. అంటే ఒక తిక్కోడు కథ చెప్తే ఎట్లుంటుంది అట్లుంది నువ్వు చెప్తా ఉంటే. ఇప్పుడు చూసి అంటే తిక్కోడు కథ ఎట్లా చెప్తాడండి, ఒకదానికొకటి పొందుక ఉంటుంది అసలు. అప్పుడు ఆయన రాజు అయిండా, తర్వాత లీడర్ అయిపోయినాడు, తర్వాత జైల్లో ఉన్నాడు, తర్వాత రాజు జైల్లో ఉండడం ఏందిరా? తిక్కోడు చెప్తే కథ ఎట్లా ఉంటుంది కదా. అంటే షేక్స్పియర్ ఒక దాంట్లో రాసిన, అంటే నీ స్టోరీ ఒక తిక్కోడు కథ చెప్తే ఎట్లా అట్లుంది, ఇట్స్ లైక్ ఫుల్ స్టోరీ అని ఉంది. అసలు మోషే స్టోరీ కూడా అలా ఉంటుంది. అంటే ఒక ఫుల్ హై మధ్యలో ఎక్కడ ఉన్నాడు? గొర్రెల కాపరి. అసలు చిన్నప్పటి నుంచి గొర్రెలు కాసే అలా ఉంటుందో మనోడికి. ఆయన గొర్రెని చూడాలంటే డైరెక్ట్ ప్లేట్లో చూస్తాడు ఆయన. అర్థం కాలా? ఆయన ఏమని చూడాలనుకుంటే డైరెక్ట్ ప్లేట్లో చూస్తారండి పాపం ఆయన. ఇప్పుడు కొత్తగా గొర్రెలు అసలు మేపడం ఏంటిది, కాయడం ఏంటి, కొత్తగా కాపరైపోవడం ఏంటి? ఏమంటే 40 సంవత్సరాలు ఒక్కరోజు కాదండి. ఒక వచనం చదివి పద అంటాం మనం అంతే. 40 సంవత్సరాలు అండి ఆయన ఆ అరణ్యములో ఆ గొర్రెలు కాసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. బహుశా మామ ట్రైనింగ్ ఇచ్చేయడమో, ఇట్లా ఇది చేయాలి అది చేయాలి అసలు తెలియదు కదా మనోడికి. ఎక్కడ
ఎక్కడ ఎక్కడ తినిపియాలి గొర్రెల్ని, ఎక్కడ మేపియాలి, ఎక్కడ నీళ్ళు దొరుకుతాయి, ఏం కథ, ఎట్లా రావాలి, రూటు ఏం తెలియదు కదా మనోడికి. మేబీ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ ఇచ్చి స్టార్టింగ్ ఒక 6 monthsలో ప్రొబేషన్ పీరియడ్లో పెట్టి తర్వాత జాబ్ పంపించింటాడు మోషే అని అంటాడు, సార్ నాకు 40 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ పనిచేయదు, ఎవరు రెలవెంట్ ఎక్స్పీరియన్స్ లేదంటే. నువ్వు గొర్రె అప్పుడు మటన్ తిన్నావు, ఇప్పుడు మటన్ కాదు వదిలేంట, సరే అది రెలవెంట్ ఎక్స్పీరియన్స్ లేదు నీకు అని చెప్పి 40 సంవత్సరాలు అండి పాపం. మనమైతే ఊరికే మోసే ఇట్లా మందుని కాయచుండాను అన్న తర్వాత నెక్స్ట్ ఒక పొద నడిమిన నీకు బాగానే ఉంటుంది, అసలు కాము చదువుకుంటూ వెళ్ళిపోతావు. పాపం ఆయన ఆ మనిషి ఏం చేయాల్సింది, పాపం 40 సంవత్సరాలుగా అరణ్యంలో తిరగాల్సి ఉంది. ఒక మాట గమనించండి, అసలు ఈ మాట నేను చెప్తా ఉన్నా అంటే 40 సంవత్సరాలు అయిపోయినాక వన్ ఫైన్ డే గొర్రెలు కాచుకుంటూ ఆ అరణ్యంలో పోతా ఉన్నానంట. పోతూ ఉంటే ఒక పొదకి అగ్గి అంటుకుని ఉంది, నిప్పు అగ్గి, ఒక చెట్టుకి అగ్గి అంటుకుని ఉందండి. అది నార్మల్ విషయంలో అనుకున్నట్లు మోషే వెళ్ళిపోయాడు. తిరిగి వస్తున్నప్పుడు ఆ పొద కాలిపోతూ ఉంది, కానీ సరే ఆ మంట వస్తూ ఉంది, కానీ ఆ చెట్టు కాలిపోవట్లేదు. ఇదేంటో విచిత్రం అని సరే ఇదేంటి చూద్దామని ఇట్లా తిరిగినాడు అంతే. వాక్యం చాలా బాగుంటుంది అక్కడ. హీ టర్న్డ్ టువర్డ్స్ అంటే దాని వైపు తిరిగాడంట. దాని వైపు తిరిగి ఒక 2 అడుగులు వేసిన వెంటనే మోషే మోషే అని దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఆమేన్. ఒక మాట చెప్పనా, ఒకవేళ మోషే ఆ చెట్టు వైపు తిరగకపోయింటే ఏమయ్యేది? దేవుని పిలుపు మిస్ అయిపోయాడు కదా. అది చూసిన వెంటనే ఒక దైవికమైన ఆకర్షణ కలిగిందండి, ఒక విచిత్రమైన ఆకర్షణ కలిగింది. ఒక మాట చెప్పనా, అసలు ఆ ఆకర్షణ ఎందుకు కలిగిందో తెలుసా? ఈ 40 సంవత్సరాలు మోషే తన భక్తిని విడిచిపెట్టలేదు. మోషే తన భక్తిని విడిచిపెట్టలేదండి. అసలు ఎట్లా చెప్తావు ఫ్రెండ్ ఆ మాట? భక్తిని విడిచిపెట్టలేదు కాబట్టి దేవుని సన్నిధి వైపు ఆకర్షించబడ్డాడు. ఆమె చెప్పట్లేదు ఎవరు? అక్కడ ఆ రోడ్లు అంతమంది ఉన్నారు కదా, ఎవరు ఆ చెట్టు వైపు తిరగలేదు. మనడొక్కడు ఎందుకు తిరిగినా అంటే మనడొక్కడికే దాని యొక్క ఆకర్షణ తెలుసు, దాని యొక్క సహవాసం ఏంటో తెలుసు, దాని యొక్క సెంట్ ఏంటో తెలుసు. ఇదేందో అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తానండి, ఏమనుకోదండి. ఇక్కడ ఎంతమంది ఉన్నా, ఒక 100 మంది ఉంటామా? 100 మందిలో వాక్యం చెప్తా ఉంటే ఈ వాక్యము ఒకరికి ఇద్దరు బాగాలేదు పాపం, కనీసం ఒక 5 మంది 6 మందికో వాక్యం బాగా చాలా ఇంట్రెస్ట్గా వింటూ ఉంటారు. చాలా మంది మిగతా వాళ్ళందరూ ఈ చెట్టు మామూలు కాలుతూ ఉంటుందిలే, ఈ ప్రతివారం కాలే చెట్టు కదా అని వదిలేస్తారు. అవునంటారు కదండి, నేను చెప్పే అర్థమవుతుంది మీకు. కానీ కొంతమంది మాత్రమే ఈ వాక్యం వైపు ఆకర్షించబడి ప్రభు ఒక్కసారి నాతో మాట్లాడు ప్రభు, ఒక మాట చాలు ప్రభు అని ఆశతో వింటూ ఉంటారు. ఆమె చెప్పట్లేదు గారు. అది ఎవరు ఆకర్షించబడతారు తెలుసా వాక్యానికి? వాక్యం పరిచయం ఉన్నోళ్ళే వాక్యానికి ఆకర్షించబడతారు. అర్థమవుతుందా? వాక్యాన్ని కేర్ చేయని వాళ్ళు, వాక్యం విలువ తెలియని ఎట్లా ఆకర్షించబడతారండి? ఆ అరణ్యములో తన భక్తిని విడిచిపెట్టలేదు కాబట్టే మోషే ఆ చెట్టు వైపు ఆకర్షించబడ్డాడు. హల్లెలూయా. సరే, అసలు నేను చెప్పొచ్చేది ఏంటంటే, అసలు ఏం చెప్పాలనుకున్నానంటే, కరెక్ట్ అరణ్యంలో ఉన్నప్పుడు నీ ధైర్యం విడిచిపెట్టకూడదు, అరణ్యంలో ఉన్నప్పుడు నీ భక్తిని విడిచిపెట్టకూడదు, అరణ్యంలో ఉన్నప్పుడు నీ భక్తిని విడిచిపెట్టకూడదు. అది 1 సంవత్సరమైనా 40 సంవత్సరాలైనా నువ్వు భక్తిని విడిచిపెట్టకుండా ఉంటే ఒక గొప్ప బహుమానము దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆమేన్. అవును, ఇంతకుముందు నువ్వు రాకుమారుడు కావచ్చు, అన్ని నీకు ప్లేట్ దగ్గరకు రావచ్చు, ఇంతకుముందు ఉన్నట్టు లేదు కదా అని నువ్వు బాధపడిపోవచ్చు. కానీ ఆ టైంలో నువ్వు నమ్మకంగా ఉండగలిగితే, ఆ టైంలో ధైర్యము వదలకుండా ఉండగలిగితే, దేవుడు ఏదో ఒక రోజు ఆ మండుచిన పొదల నుంచి మాట్లాడబోతా ఉన్నాడు, నీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చబోతా ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఒక ఇంపార్టెంట్ మాట చెప్పాలి. అసలు ఈ వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక్క మాట ద్వారా మెసేజ్ స్టార్ట్ అయిందండి. యాక్చువల్లీ అసలు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక మాట దేవుడు ఒక్క మాట మాట్లాడాడు. అసలు ఈ మాట ఎందుకు మాట్లాడాడో అర్థం కాలేదు. తర్వాత ప్రార్థన చేస్తున్నప్పుడు తర్వాత దేవుడు ఈ రెఫరెన్స్లు అన్ని ఇచ్చి వాక్యాన్ని ఇట్లా అసలు ఫస్ట్ మాట ఏంటంటే, అసలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మాట మీకు చెప్పాలండి. మీరు కొంచెం అంటే నా గురించి నేను చెప్పుకోవాలని చెప్పట్లేదు, కానీ ఒక మాట మాట్లాడాలంటే దేవుని సన్నిధిలో ఒక మాట దేవుని దగ్గర నుంచి రావాలంటే, అంటే నా గొప్పతనం కోసం అని చెప్పట్లేదు, చాలా కష్టం అండి, చాలా కష్టం. దేవుని దగ్గర నుంచి ఒక మాట రావాలంటే కష్టం అంటారా కాదంటారా? చాలా కష్టం. ఇప్పుడు ఊరికే వచ్చి చెప్పేయచ్చు వాక్యం, ఊరికి తీయండి, ఆదికాండం తీయండి చదువుకుందామంట, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు.
కానీ ఒక్క మాట కోసం ఎదురు చూడాలి. ప్రభు, పరిశుద్ధాత్మ మీరు మాట్లాడండి ప్రభు. ఒక్క మాట కోసం, ఒక్క మాట తనకలాడిచ్చేస్తుంది మనిషిని. ఆ మాట దొరకపోతే నిద్ర రాదు. సరే, విన్న ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట మీరు పట్టుకోండి అని, ఓకేనా? అసలు ఆ మాట ఏమంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటా ఉన్నాడు, దెర్ ఆర్ సమ్ థింగ్స్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్ దట్ దే కాంట్ ఎక్స్ప్లెయిన్. ఎక్స్ప్లెయిన్ అంటే వివరించలేని సన్నివేశాలు చాలామందికి ఏదో ఒకసారి వస్తాయంటారా లేదంటారా? నేను చెప్పేది అర్థమైంది మీకు? అమ్మా నీ కష్టమేమమ్మా అంటే చెప్పలేవు. అదే నా పాయింట్ అర్థమైందా? అమ్మ దేనికోసం ప్రార్థన చేయాలని ఊరు నువ్వు ప్రార్థన చెప్పాను అంతే, దేవుడు చూసుకుంటు, నువ్వు ప్రార్థన చేయ అంతే. దేనికోసం చేయమంటావు అంటే లేదు, ఊరికి నువ్వు చేయ అంతే, దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే ఆ బాధ కొన్ని చెప్పేకి రావు కొన్ని, ఎందుకంటే ఒకదానికొకటి అన్ని లింక్ అయ్యాయి అనమాట. అందుకే లాస్ట్కి ఏమంటావు, కొంచెం మా కోసం ప్రార్థన చేయండి అంటే ప్రతిసారి మళ్ళీ అట్లే చేస్తాను నా దగ్గరకు వచ్చి ఏం ప్రార్థన చేయాలంటే నువ్వు ఊరికి చేయను చెప్పొద్దండి. మామూలుగా నేను చెప్తాను, ఊరికి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అంతే. కాకపోతే అంటే చాలా మట్టుకు చాలాసార్లు ఏం రిక్వెస్ట్ చేయాలో కూడా తెలీదు. అవునంటారు కదంటారా? నేను చెప్పేది కరెక్టేనా? ఏం ప్రేయర్ రిక్వెస్ట్ చేయాలో కూడా తెలీదు. ఎందుకంటే అసలు దేని గురించి ప్రేయర్ చేయడం నాకు తెలియదు. కానీ ఒక మాట, ఈ అరణ్యంలో ఉన్నప్పుడు మోషే దేని గురించి ప్రేయర్ చేయాలంటే ఏం ప్రేయర్ చేస్తావు? గొర్రెలు బాగున్నాయి ప్రేయర్ చేస్తావా? ఏం ప్రేయర్ చేయమంటావు? మోషే దగ్గర పోయి అయ్యగారు మీకోసం ఏం ప్రార్థన చేయాలంటే మోషే ఏమంటారు చెప్పండి? ఏం ప్రార్థన చేసి గొర్రెకి జన్మ వచ్చింది దానికోసం ప్రార్థన చెప్పని ఏమంటావు? మరి నేను ఎట్లా బతికింటే నా బతికేంటి, ఇక్కడ ఉన్నాను నేను, ఏం ప్రార్థన చేయాలా? హీ వాజ్ ఇన్ అన్ అన్ఎక్స్ప్లెయినబుల్ సిచ్యువేషన్. ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి? పోనీ నా బాధ్యత నీకు అర్థమవుతుంది, అది కాదు. సరే ఏం చెప్పాలి నేను? మోషే కోసం ఏం ప్రార్థన చేస్తావు చెప్పు? 40 సంవత్సరాల నుంచి ప్రేయర్ చేయమంటున్నారు సార్, ఏం చెప్పట్లేదు మరి, ఏం నాకే తెలియదురా, చెయ్యి ప్రేయర్ చెయ్యి. 40 సంవత్సరాలు అయిపోయింది. హల్లెలూయా. నేను చెప్పేది అర్థమవుతుందా? ఒక మాట గమనించండి, ఒక మంచి మాట చెప్తాను. నీకేం ప్రార్థన చేయాలో తెలియకపోయినా ధైర్యం మాత్రం విడిచిపెట్టవద్దు, విశ్వాసం మాత్రం కోల్పోవద్దు. ఇట్స్ ఓకే, నీకు ప్రార్థన చేయడానికి మాటలు లేకపోయినా పర్లేదు, ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో పరిశుద్ధాత్మ దేవుడు తానే నీ ద్వారా ప్రార్థన చేపిస్తాడు. నువ్వు నీ ప్రాబ్లం చెప్పాల్సిన పనిలా దేవుని సన్నిధికి వచ్చి 2 కన్నీలు వదిలేస్తా చూడు, ఆ 2 కన్నీలో దేవుడు ఆ బుక్ అంతా అర్థం చేసుకుంటాడు అంతే. నేను చెప్పి అర్థమవుతుందండి? నేను చెప్పి అర్థమవుతుందా? దేర్ ఆర్ అన్ఎక్స్ప్లెయినబుల్ ప్రాబ్లమ్స్ బట్ యు హ్యావ్ అ గాడ్ హూ క్యాన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఆమేన్. నీకు ఉచ్చరింపు అంటే నీకు చెప్పలేని కష్టాలు చాలా ఉన్నాయి, కానీ చెప్పకపోయినా అర్థం చేసుకునే కష్టాలు, నీ కష్టాలు అర్థం చేసుకునే దేవుడు మనకు ఉన్నాడు కదా. ఆమె చెప్పట్లేదు కదా ఎవరు? హల్లెలూయా. అసలు ఇదే నేను చెప్పాలనుకున్నాను. అసలు అన్ఎక్స్ప్లెయినబుల్ ఏం ప్రభు ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే యూ మైట్ హ్యావ్ అన్ అన్ఎక్స్ప్లెయినబుల్ సిచ్యువేషన్ బట్ డోంట్ ఫర్గెట్ యూ హ్యావ్ అ గాడ్ హూ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఆమేన్. నువ్వు చేయాల్సింది ఒకటే, ఈ టైంలో ఏం చేయాలి? నీ ధైర్యమును విడిచిపెట్టొద్దు. ఎందుకంటే ఇది నీకు మామూలుగా దొరికిన ధైర్యం కాదు. అన్ని సంవత్సరాలు దేవుని కాపాడుకుంటూ వచ్చాడు కదా, అన్ని సంవత్సరాలు ఎర్ర సముద్రం దాటుకుంటూ వచ్చావు కదా, ఇదంతా నీకు మామూలుగా రాలేదు. సాతాను ధైర్యాన్ని దొంగిలించడానికి అవకాశం ఇవ్వద్దు. ఇప్పుడు అరణ్యంలో ఉండొచ్చు, హల్లెలూయా. నువ్వు అరణ్యంలో తిరిగి నీకు సాలైపోయి ఉండొచ్చు. ఈ టైంలో నువ్వు అరణ్యంలో ఉండొచ్చు, కానీ అరణ్యంలో కూడా నా దేవుడు మాట్లాడగలడు. ఒక్క టైం వస్తుందంతే, దేవుడు తన మండుచున్న పొదతో దేవుడు మాట్లాడే టైం వస్తుంది. పిల్లరా, నీ ధైర్యం విడిచిపెట్టొద్దు, నీ భక్తిని విడిచిపెట్టొద్దు. నా దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. టైం అయిపోతుంది ప్రభు, టైం అయిపోయి ప్రభు అంటున్నావు. నా దేవుడు ఒక్కరోజు చాలు ఆయనకి. హల్లెలూయా. ఆయనకు ఒక్కరోజు చాలండి. రాత్రిలో దేశాన్ని మార్చగలడు దేవుడు. రాత్రి దేవుడు గవర్నమెంట్ ఆర్డర్స్ని మార్చేయగలడు. రాత్రికి దేవుడు నీ జీవితాన్ని మార్చేయగలడు. గట్టిగా ఆమేన్ చెప్పట్లేదు ఎవరు? హల్లెలూయా. రాత్రికి షోమ్రోను దేశంలో కరువు సమృద్ధిగా మారిపోతుంది అంతే. ఆమేన్. సమృద్ధిగా మారిపోతుంది అంతే. దేవుడు ఏమంటే నరేంద్ర మోడీ గారు తలుచుకుంటే రాత్రి పెట్రోల్ 20 రూపాయలు తగ్గపోలేదా? ఏమండి అర్థమైంది నేను చెప్పేది? ఆయన గారు తలుచుకుంటే ఏమైంది? రోజుకి 20 రూపాయలు తగ్గిపోలేదు పెట్రోల్. అసలు ఎంత అద్భుతం అది అసలు అది. అలాంటిది దేవుడు తలుచుకుంటే రాత్రికి జీవితం మారిపోదా? మీరు ఎట్లా అంటున్నారంటే బాబు దేవునికే బాధ అయిపోతుంది పాపం. నేను చేస్తానా లేదా? దేవుడు గారు దౌడు తెప్పించేస్తాను. దేవుడు చేయగలలేదండి.
ఒక్క రాత్రిలో దేవుడు జీవితం మార్చగలడా లేదా? హల్లెలూయా. 40 సంవత్సరాలు దేవుడు సైలెంట్గా ఉన్నాడంటే ఆయన మూగపోయినాడని కాదు. 40 సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఒక్క మాట చాలు, అరణ్యంలో సెలయేర్లు ప్రవహిస్తాయి. ఆమేన్. మరుభూమి వెళ్ళి ఇబ్బనియా ఏమంటారు, ఇబ్బని మంచు, మరుభూమిలో మంచు కురుస్తుంది ఆయన మాట్లాడితే. అసలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అంటే మోషే గారి పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. ఆ 40 సంవత్సరంలో ఆయన ఎంత బాధపడి ఉంటాడు. ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేసుకోలేడు ప్రాబ్లమ్స్, ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేడు, ఏది నా బతుకు ఎవరు చెప్పుకోలేకపోయినాడు. 40 సంవత్సరాలుగా ఉండిపోయినాడు. ఆమేన్. కానీ దేవుడు మర్చిపోలేదండి. ఒక మాట చెప్పనా, అసలు మోషేని ఎందుకు అంత మనం అనుకుంటాం ఎందుకు అంత టార్చర్ పెట్టినాడు దేవుడు మోషే? లేదు, అసలు దేవుడు ఏం చేస్తున్నాడంటే అసలు టార్చర్ కాదు, అది ట్రైనింగ్. అది ఏమది ట్రైనింగ్. ఎవరి కోసం ట్రైనింగ్? నెక్స్ట్ హాఫ్లో నీ జీవితం మారిపోతూ ఉంది. ఇంటర్వ్యూలో తట్టుకో అంతే. ఇంటర్వ్యూలకే చచ్చిపోతున్నాడు ఎట్లా? ఇంటర్వ్యూలో జోకులు ఉండలేకపోవచ్చు. ఇంటర్వ్యూలో సాడ్ సాంగ్ పిక్చర్ అవి బాకీ హే ఆగు, ఇంకా తట్టుకో, ఇంకా సెకండ్ హాఫ్ ఉంది కదా. హల్లెలూయా. మునుపటి కంటే అధికమైన మేళ్ళు. ఆమేన్. దేవుడు మంచిది ఎప్పుడు లాస్ట్కే పెడతాడండి. అందుకే పెద్ద పెద్ద ఫైట్లు ఎక్కడ ఉంటాయి? క్లైమాక్స్లో ఉంటాయి. అన్ని స్టార్టింగ్లో పెట్టేసి ఏం హీరో వాడి హీరో ఏమవుతాడు చెప్పండి కదా. నేను చెప్పి అర్థమవుతుందా మీకు? చెప్పి అర్థమవుతుందండి. హల్లెలూయా. నేను చెప్పడం ప్రయత్నం చేస్తున్నానంటే దేవుడు నీ జీవితంలో ఏమంటారు కొంచెం అలా ధైర్యం వహిస్తే ఒక గొప్ప బహుమానం దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. మోషే జీవితాన్ని దేవుడు పట్టించుకోలేదు అనుకోద్దండి. ఆ 40 సంవత్సరాలు పట్టించుకోలేదు కాదు, దేవుడు చాలా పట్టించుకున్నాడు. ఆ 40 సంవత్సరాలు ప్రజలందరి కోసం ఎదురు చూస్తున్నాడు. వాళ్ళ ఆధారం నడిపించాలి, ఎట్లా నడిపించాలి అవన్నీ మోషేకి తెలియకపోవచ్చేమో. కానీ మోషే దేవుడు ఆ 40 సంవత్సరాలు అంటే ఫరో దగ్గర పెరిగిన ఆ ఎక్స్పీరియన్స్ని ఈ ఎక్స్పీరియన్స్ తీసుకొని ఒక మంచి లీడర్గా దేవుడు మార్చేశాడు. ఆమేన్. ఇవన్నీ కూడా సమస్తము మేలు కరుగొట్టుకే జరుగుతూ ఉంది. ఇవి రెండు కలిపి దేవుడు మోషేని గొప్ప లీడర్గా చేసేసాడు. హల్లెలూయా. నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నా అంటే కాబట్టి బిగ్గరగా చెప్పండి, కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి. అదొక్క మాట చదువుకొని మనం ముగించేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి. అక్కడ 22 కూడా చదువుదాం ఒకసారి, చాలా బాగుంటుంది వాక్యము. మనసాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. ఎందుకు? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయం మనము మెప్పు ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాం. ఒక మాట ఇక్కడ చూడండి, 33వ వచనం. ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత 10 మందిలో 6. ఒక మాట ఏం చెప్పాలనుకుంటున్నానంటే జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఈ టైంలో మీరు బాధపడుతూ ఉండొచ్చేమో, ఈ టైంలో మీరు అరణ్యంలో ఉండొచ్చేమో, ఈ టైంలో మీరు ఎడారిలో ఉండొచ్చేమో, ఈ టైంలో మీరు ఏమి చూడకుండా ఉండొచ్చేమో, మరి ముఖ్యంగా ఈ టైంలో 10 మంది మిమ్మల్ని అవమానిస్తూ ఉన్నారేమో, అన్నరాని మాటలనేస్తూ ఉన్నారేమో. ఈ 10 మందితో వచ్చిన గొడవ ఇదంతా. ఈ 10 మంది ఊరుకుంటారండి. వీళ్ళు 100 మంది బాగానే ఉన్నాయి, 10 మంది ఊరుకోరు కదా. ఈ 10 మంది చేసే మాటలు మామూలుగా ఉండదు. ఈ 10 మంది మాటలు భయంకరంగా మాట్లాడినాను. మీ ధైర్యము విడిచిపెట్టకండి. ఆ 10 మంది ఏం చేస్తారండి? వాళ్ళు ఏం చేయగలరు అసలు? హల్లెలూయా, హల్లెలూయా. 10 మంది అన్నారని, శ్రమలు వచ్చినాయని మన ధైర్యం వదిలేస్తామా? అసలు మీరు ఇంత దూరం వచ్చిందని అసలు అక్కడ ఏమంటున్నాడంటే అసలు పోరాటాన్ని మీరు సహించిన పూర్వదినములు జ్ఞాపకం తెచ్చుకోండి. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. దేవుడు ఎలా నిన్ను కాపాడాడు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. అవన్నీ మర్చిపోయావు కాబట్టి ఇవన్నీ ధైర్యం చెడిపోతూ ఉంది నీకు. అవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే నీ దేవుడు ఎంత గొప్పవాడు ధైర్యం వచ్చేస్తుంది. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడి మీద మాట్లాడిన వారికి చేతులు వాగేతండి. ఆమె గట్టిగా హల్లెలూయా. ఒకసారి అందరు లేచిన పెడదాం పిల్లలు, చిన్న ప్రార్థన చేస్తాం. అందరు లేచిన పెడదాం. పిల్లరా ఒక మాట గమనించండి, అందరు లేచి పెడదాం.
పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాటని చెప్తా ఉన్నాను. అనేక మందికి వివరించలేని కష్టాలు ఉన్నాయి. యు ఆర్ గోయింగ్ త్రూ ద ప్రాబ్లమ్స్ దట్ యూ కాంట్ ఎక్స్ప్లెయిన్ చేయలేరు. నీ సమస్య డాక్టర్ అర్థం చేసుకోలేడు, సైకియాట్రిస్ట్ అర్థం చేసుకోలేడు, నీ ప్రాణ స్నేహితుడు అర్థం చేసుకోలేడు, నీ బంధువులు అర్థం చేసుకోలేరు, మీ ఇంటి వారు అర్థం చేసుకోలేరు. కానీ నీ కన్నీళ్ళు ఒకరికి మాత్రం అర్థమైపోతాయి. ఆ చూచుచున్న దేవుడు మనకున్నాడు ప్రియులారా. ఆయనకి సమస్తం అర్థమైపోతుంది. ఆయనకి సమస్తం అర్థమవుతుంది. ఎవరికి అర్థం కాని విషయాలు కానీ అర్థమైతే ప్రియులారా, ఒక 2 నిమిషాలు టైం తీసుకుంటారా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారా? ప్రభువా, నీ పాద సన్నిధికి వస్తున్నాను తండ్రి. మీరిచ్చిన ధైర్యం బట్టి స్తోత్రం ప్రభువా. మీరు నాకు ఇచ్చిన అభిషేకం బట్టి స్తోత్రం. మీరు మాకు ఇచ్చిన విజయం బట్టి స్తోత్రం ప్రభువా. ఇంతకుముందు మా చేయి పట్టి నడిపించారు ప్రభువా, నీకు స్తోత్రం. అవన్నీ మేము మర్చిపోలేదు ప్రభువా. ఈరోజు అరణ్యంలో ఉన్నంత మాత్రాన నీ ప్రభావం తగ్గిపోలేదు ప్రభువా. ఈరోజు నేను అరణ్యంలో తిరుగుతున్నంత మాత్రాన నీవు న్యాయం తప్పలేదు ప్రభువా. నా జీవితంలో ఏమి జరిగినాను, మీరు నా జీవితంలో ఏమి చేసినా ఇంకా మీరు న్యాయవంతుడే. ఇంకా నువ్వు గొప్ప దేవుడు ప్రభువా. నువ్వేమి చేసినా న్యాయమే తండ్రి. నీ కృపను బట్టి స్తోత్రం, నీ కనికరం బట్టి స్తోత్రం. పిల్లలు అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థన చేయండి. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు మాటి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరికైతే నేను చెప్తున్న సమస్యలు ఉన్నాయో దయచేసి పరిశుద్ధాత్మ దగ్గర మీ హృదయాన్ని కుమ్మరించండి. మీ హృదయాన్ని కుమ్మరించండి దేవుని సన్నిధిలో. ప్రభువా, మీరు నాతో మాట్లాడారు ప్రభువా, నీకు స్తోత్రం. ఇది నాకు అర్థం కాకపోవచ్చేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు నీకైతే తెలుసు. ప్రభు, ఇన్ని రోజులు నేను బాగా బతికాను ప్రభు, ఉన్నటువంటి అరణ్యంలోకి వచ్చేసాను తండ్రి. ఈ అరణ్యంలో నాకేం అర్థం కావట్లేదు ప్రభువా అని మోషే అంటా ఉన్నాడేమో, కానీ దేవుడికి అన్నీ తెలుసు. గాడ్ నోస్ వాట్ హీఈస్ డూయింగ్. నీ ధైర్యం విడిచిపెట్టకుడి. మీ ధైర్యం విడిచిపెట్టొద్దండి. ఏమీ లేకపోయినాను దేవుని మీద పిచ్చి నమ్మకం ఉంటే చాలు, ఆయన మీద ధైర్యం ఉంటే చాలు, ఆయన మీద నమ్మకం ఉంటే చాలు, ఆయన మీద విశ్వాసం ఉంటే చాలు. ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుడు ఎరుకొని దాటించలేడా? యోర్దాను దాటించలేడా? అప్పుడు తోడుగా ఉన్న దేవుడు ఇప్పుడు తోడుగా ఉండలేడా? అప్పుడు నమ్మకంగా ఉన్న దేవుడు ఇప్పుడు నమ్మకంగా ఉండలేడా? అప్పుడు ఐసీయూలో కాపాడిన దేవుడు ఇప్పుడు నిన్ను కాపాడలేడా? అప్పుడు అప్పులు తీర్చిన దేవుడు ఇప్పుడు తీర్చలేడా? అప్పుడు పైకి తెచ్చిన దేవుడు పైకి తీసుకురాలేడా? అప్పుడు కన్నీరు తుడిచిన దేవుడు ఇప్పుడు కన్నీరు తుడవడా? అప్పుడు దేవుడిని సమస్యను అర్థం చేసుకున్నప్పుడు అర్థం చేసుకోలేడా? ఆయన మనల్ని చూసి అంటున్నాడు కదా, నువ్వు చిన్న వాటిని నమ్మకం ఉన్నావు కాబట్టి పెద్ద వాటికి నేను తీసుకెళ్తున్నానని. మనం కూడా దేవుని దగ్గర చెప్పాలి, ప్రభువా నువ్వు నాకు చిన్న విషయంలో తోడున్నావు ప్రభువా, ఈరోజు పెద్ద విషయంలో నువ్వు నాకు తోడు ఉంటావు తండ్రి. ఆ రోజు చిన్న విషయంలో నాకు తోడున్నావు తండ్రి, ఈరోజు ఇప్పుడు కూడా తోడు ఉంటావు ప్రభువా. ఆ రోజు రాజగృహంలో నాకు తోడున్నావు ప్రభువా, ఈరోజు అరణ్యంలో తోడు ఉంటావు తండ్రి. ఆ రోజు నాకు ప్రభువా ఫరో కింద నాకు తోడు ఉన్నావు ప్రభువా, ఈరోజు అరణ్యంలో నాకు తోడు ఉంటావు తండ్రి. ఎప్పటికీ నువ్వు నమ్మదగిన దేవుడవు ప్రభువా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. నీకు స్తోత్రం ప్రభువా. ఓ హల్లెలూయా, స్తోత్రం 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 ప్రభువా. ఓ హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కలిసి బిగ్గరగా చప్పట్లు కొడదాం ప్రియులారా. చప్పట్లు కొట్టి దేవుని ఆరాధన చేద్దాం. చప్పట్లు కొట్టి దేవుని ఆరాధన చేద్దాం. చప్పట్లు కొట్టి బిగ్గరగా కొట్టి దేవుని ఆరాధిద్దాం. బిగ్గరగా. ఓ ఆయన ప్రసన్నత మన మధ్యలో ఉంది, ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది, ఆయన ప్రసన్నత మన మధ్యలో ఉంది, ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది ప్రియులారా. ఆయన నిన్ను మర్చిపోలేదు. ఓ యేసయ్యా స్తోత్రం స్తోత్రం ప్రభువా. యేసయ్యా స్తోత్రం తండ్రి. యేసయ్యా స్తోత్రం ప్రభువా. యేసయ్యా స్తోత్రం తండ్రి.
ಕಡಲಲ್ಲಿ ಗುಣಗಳು ಮುಳುಗಿದರು ಭಯವಿಲ್ಲ ಈ ಭೂಮಿ ಅಳಿದರು ಭಯವಿಲ್ಲ ದೇವರು ನಮಗೆ ಆಶ್ರಯ ದುರ್ಗ ಸಂಕಟದಲ್ಲಿ ಸಿಕ್ಕ ಸಹಾಯಕ ಭಯವಿಲ್ಲ ಈ ಭೂಮಿ ಅಳಿದರು ಭಯವಿಲ್ಲ ದೇವರು ನಮಗೆ ಆಶ್ರಯ ದುರ್ಗ. Oh, hallelujah. ದೇವರು ನಮಗೆ ಆಶ್ರಯ ದುರ್ಗ ಸಂಕಟ ಸಹಾಯಕ ಕಡಲಲ್ಲಿ ಗುಡ್ಡಗಳು ಮುಳುಗಿದ ಓ ಎಸ್ ಲೋ ಭಯವಿಲ್ಲ ಈ ಭೂಮಿ ಅಳಿದರು ನನಗೆ ಭಯವಿಲ್ಲ ದೇವರು ನಮಗೆ ಆಶ್ರಯ ದುರ್ಗ చివరిసారిగా సంకట ఓ హల్లెలూయా బిగ్గరగా చెప్పండి అర్థం బిగ్గరగా చెప్పండి అర్థం మహాపరిశుద్ధుడా యేసయ్యానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు తండ్రి. ఇంతవరకు ప్రభు అని వాక్యంతో మాతో మాట్లాడినందుకు స్తోత్రం. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా దాని ఫలం చేసి కృపను గురించి ప్రార్థిస్తున్నాను. దానికి స్తోత్రం ప్రభు. ఆ నిశ్చలమైన విశ్వాసం మాకు దయచేయండి ప్రభు. మీరు మాకు ఇచ్చిన ధైర్యం ప్రభు మేము అలాగే వహించేలాగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కుడి వచ్చిన ప్రతి బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాం ప్రభు. ఎవరి అనారోగ్యంతో ఎవరి కష్టంతో కన్నీటితో బాధతో ఉన్నారు ప్రభు, అయ్యా మీరు ముట్టి స్వస్థపరచండి నాయన. అయ్యా ఒక్కసారి కనికరం చూపించండి దాన్ని ప్రభు. అయ్యా ఎవరైతే అనారోగ్యంలో ఉంటున్నారో ప్రభు ముట్టి స్వస్థపరచండి ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ క్షణమే పరిపూర్ణ విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాం. దానికి స్తోత్రం ప్రభు. వివరించలేని ప్రభు ఆ సమస్యలు ఎవరైతే ఉన్నారో ప్రభు, చెప్పుకోలేని అనారోగ్య సమస్యలు ఎవరు ఉన్నారో ప్రభు, వాళ్ళందరూ ముట్టి స్వస్థపరచండి ప్రభు. అయ్యా నీకు సమస్తం ఎరిగిన దేవుడవు తండ్రి, మీరు ముట్టి ఈ క్షణం ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. దానికి స్తోత్రం. సమస్తం నీ చేతికి అప్పగిస్తూ నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన దయతో అందరూ కూడా మన కళ్ళు మూసుకుందాం ప్రియులారా. ఇంతవరకు మనం దేవుని సేవకుని ద్వారా అద్భుతమైన దేవుని యొక్క వాక్య పరిచర్యను మనం విన్నాం. దేవుడు వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడించున్నాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, జీవము కలిగిన యేసు ప్రభువా, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో సంఘ ఆరాధనలో ఇంతవరకు ప్రభువా మీరు మాకు తోడుగా ఉండి మా మధ్యలో ఉండి మీరు మహిమ పొందినందుకు నేను స్తుతిస్తుంటున్నాము నాయన. పాటల ద్వారా స్తుతి ఆరాధన మీరు మహిమ పొందినారు తండ్రి. అలాగే వాక్య పరిచర్య ద్వారా ప్రభా అనేకమైన విషయాలతో ప్రభా ఈ దినాన మీరు నీ సేవకును అభిషేకించి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం విత్తబడింది నాయన, అది నూరంతలుగా ప్రభా ఈ స్థలములు ఫలించి ప్రతి వారి జీవితాలు వారి కుటుంబాలు ఆశీర్వాదకరంగా ముందుకు నడిపించబడినట్లుగా నీ కృప చూపించమని అడుగుతుంటున్నాము నాయన. అలాగే తండ్రి, నీ మహిమగల పరిచర్య కొరకు ప్రభా సమర్పించబడిన కానుకలు బట్టి నీకు స్తోత్రం. సమర్పించబడిన కానుకలు దీవించండి. సమర్పించిన బిడ్డలను వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించమని అడుగుతుంటున్నాం నాయన. అలాగే ప్రభువా ఈ దినమందు తండ్రి ఈ సమయంలో యూట్యూబ్ ద్వారా ప్రభువా ఈ యొక్క వాక్యము మెసేజ్ ఎందరైతే వింటున్నారో వారిని వారి కుటుంబాలను కూడా మీరు దీవించమని అడుగుతుంటున్నారు. ఎవరైనా తండ్రి
ఈ సమయంలో అనారోగ్యం చేత, వ్యాధుల చేత బలహీనులుగా ఉన్నట్లయితే అలాంటి వారిని కూడా ముట్టి స్వస్థపరచండి. దేవానికి స్తోత్రం. చేరువచ్చిన మమ్మల్ని అందరిని బట్టి నీకు స్తోత్రం నాయన. తిరిగి ఈ సమయంలో మా గృహాలు వెళుతున్నాం. పరిశుద్ధాత్మ దేవాన్ని సన్నిధి మాకు తోడుగా ఉంచు. రాబోయే వారమంతా నీ సన్నిధి, నీ కాపుదల, నీ భద్రత మీరు మాకు తోడుగా ఉంచు. నీ కృపాక్షేమములే మా అందరి వెంట ఉంచి కాపాడమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నేను స్తుతిస్తూ మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. అలాగే ప్రభువా, యూట్యూబ్ ద్వారా తండ్రి ఈ వాక్య పరిచయం విన్న ప్రతి ఒక్కరిని వారిని దీవించి మీరు ఆశీర్వదించమని నీకే మహిమ చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము చేరువచ్చిన మనందరికీ, మన కుటుంబములకును, మన సంఘమంతటికి, అలాగే యూట్యూబ్ ద్వారా వాక్య పరిచయం విన్న ప్రతి ఒక్కరికి, వారికి, వారి కుటుంబములకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.